హాయ్ అండి. ఈరోజు నేను మేడూరులో ఉన్నానండి. మేడూరు మనకి మంటాడ నుంచి కృష్ణాపురం వెళ్ళే రోడ్లో మధ్యలో పవిడిముక్కలు అనే ఊరు వస్తుంది. ఆ పవిడిముక్కల దగ్గర నుంచి లోపలికి పవిడిముక్కల ఊరు నుంచి లోపలికి వస్తే 2 కిలోమీటర్స్ మేడూరు ఊరు వస్తుంది. మేడూరు దాటినాక దేవరపల్లి మీరు చూస్తున్నారు కదా, తాటి చెట్లు అటు సైడ్ అదంతా దేవరపల్లి వస్తుంది. దేవరపల్లి అంటే కరకట్టకి జస్ట్ 100 మీటర్స్ అండి. అసలు కరకట్ట మొత్తం దేవరపల్లె. దేవరపల్లి నుంచి ఇక్కడికి మేడూరు ఊరికి 2 కిలోమీటర్స్ అండి. అంటే కరకట్ట నుంచి విజయవాడ అవనాడు కరకట్ట నుంచి 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ కరకట్టగా అనుకోనంటే మీరు ఆలోచించే అవసరం లేదండి. ఎందుకంటే కరకట్ట నుంచి 3-4 కిలోమీటర్స్ వరకు మీరు ఎక్కడన్నా తీసుకోవచ్చు. పొలం బాగుంటుంది, వాటర్ ఫెసిలిటీ కానీ పంట పరంగా కానీ బాగుంటుంది. అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది దేవరపల్లి మేడూరు మీకు అవుటర్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఉయ్యూరు నుంచి బందర్ రోడ్, ఉయ్యూరు నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపు. కానీ అవుటర్ రింగ్ రోడ్ అలా సర్కిల్ తిరిగినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మేడూరు పక్క నుంచి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇటు చూపిస్తుంది ఇది మేడూరు వెళ్ళే తార్ రోడ్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక మీకు అక్కడ తాడి చెట్లకు అడ్డంగా కనిపిస్తుంది చూడండి, అక్కడ తార్ రోడ్డు వస్తుంది. అది మేడూరు తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు ఎట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్తే పవిడిముక్కల నుంచి కపిలేశ్వరం, మంటాడ, ఉయ్యూరు. ఇటు సైడ్ వెళ్తే దేవరపల్లి, కరకట్ట 2 కిలోమీటర్స్. అదే డొంక ఇటు సైడ్ వెళ్తే ఇదేమో పైడిగొండలపాలెం అండి. పైడిగొండలపాలెం నుంచి పక్కకి రైట్ సైడ్ తిరిగితే వీరంకి నుంచి వీరంకలాకులు, అక్కడి నుంచి కపిలేశ్వరం, మంటాడ, ఉయ్యూరు. సో ఉయ్యూరుకి చాలా దగ్గరగా యాక్సెస్ ఉంది. అట్లాగే కరకట్టకు కూడా చాలా దగ్గరగా యాక్సెస్ ఉంది. మేడూరు అవుటర్ రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉందండి, ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్డు. మరి ఈ రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ అటు సైడ్ గట్టు తాటి చెట్లు కొట్టేశారు. అక్కడి నుంచి ఇటు సైడ్ ఈ తాటి చెట్లు, ఇంకా తాటి చెట్లు కూడా అవతలే ఉంటుంది 2-3 అడుగులు. సో 60 ఫీట్ అండి. ఇది మెటల్ రోడ్డు, మీకు వర్షం వచ్చినా సరే వచ్చేయచ్చు. మేడూరు ఊర్లో ఉంది. ఇక్కడ 5.5 ఎకరాలు పొలం ఉందండి. ఈ రోడ్డు నుంచి మీకు చూపిస్తాను. యాక్చువల్గా రోడ్డు ఫేసింగ్ అయితే 35 చెప్తున్నారు ఈ రోడ్డు ఫేసింగ్ పొలం. కానీ ఇది రోడ్డు ఫేసింగ్ నుంచి కొంచెం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు రోడ్డు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు తాటి చెట్టు ఇక్కడ నుంచి అటు సైడ్ గట్టు అవతల వరకు నా బండి ఉంది. బండి అవతల వరకు మొత్తం 60 ఫీట్ రోడ్డు. మీకు ఇక్కడ చూడండి జస్ట్ ఒక 18 అడుగులు ఈ తాటి చెట్టు నుంచి మీకు అక్కడ పచ్చ ఎండిపోయిన దుబ్బలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు వేరే వాళ్ళది ఈ మొక్క. ఈ 18 అడుగుల మొక్క మాత్రం వేరే వాళ్ళదండి. ఇదిగోండి, అంతే 18 వచ్చినాయి, అంతే కరెక్టే. ఇక్కడ నుంచి జస్ట్ ఇంతే, ఆ చెట్టు దగ్గర నుంచి నేను ఉంచిన వరకు ఈ 18 అడుగులు మాత్రమే వేరే వాళ్ళది. అంటే వేరే వాళ్ళ పొలం, రోడ్డు ఫేసింగ్ ఉంటుంది వాళ్ళది. కానీ దారి హక్కులు ఉన్నాయండి. ఇదిగోండి, ఆ తాటి చెట్టు నుంచి ఈ తాటి చెట్టు మధ్యలోంచి మనకి దారి హక్కు. యాక్చువల్గా రోడ్ నుంచి రెండో బిట్ అంటారు, కానీ ఇది రెండో బిట్ అని కూడా చెప్పకూడదు. ఇదంటే జస్ట్ ఒక 18 ఫీటే ఉంది డిస్టెన్స్. ఎవరైనా వెనక పొలం తీసుకొని ఇది కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు. వీళ్ళ దగ్గర మాట్లాడుకొని ఈ ముందు ముక్క కూడా కలుపుకోవచ్చు. కలుపుకుంటే అప్పుడు మొత్తం రోడ్డు ఫేసింగే వస్తుంది. దీంట్లో దారి హక్కు అండి. పొలం వచ్చేసి హద్దు ఇదిగోండి, మనకి ఇటు సైడ్ ఏమో ఇదిగోండి ఈ లైన్స్ తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ పచ్చ లైన్ తిన్నగా వెళ్ళిపోతుంది అక్కడ వరకు, ఈ ముదురు మినుము. అట్లా ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ ఇదిగోండి, ఇక్కడ అక్కడ లైట్గా ఇది చిన్నది ఈ లైన్ వెనకాల ముదురు మినుము కనిపిస్తుంది, దాని కింద ఇట్లా అటు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి తిరిగిద్దండి. సింపుల్గా చెప్పంటే 7 అంకెలాగా వస్తుంది. మొత్తం చదరమే. ఆ కుప్పల దగ్గర నుంచి ముక్క అట్లా వచ్చి ఇలా వస్తుందండి. మొత్తం చదరం ముక్కే. 5.5 ఎకరాలండి ఇది. 5.5 ఎకరాలు మేడూరు, 60 అడుగుల డొంక రోడ్డు ఫేసింగు. వీళ్ళు చెప్పడం వచ్చేసి 32 చెప్తున్నారు. తార్ రోడ్డు ఫేసింగ్ 40 జరుగుతుంది. డొంక రోడ్డు ఫేసింగ్ అంటే 32-33 డొంక రోడ్డు ఫేసింగ్. ఇది డొంక రోడ్డు ఫేసింగ్ జస్ట్ ఒక 18 అడుగుల డిస్టెన్స్ ఉంది. ఈ మొక్క కూడా కలుపుకోవచ్చు కొనుక్కొని. వాళ్ళు 32 చెప్తున్నారండి. కానీ సిట్టింగ్ వేసి మాట్లాడితే మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పారు, అవసరంలో ఉన్నారు, తగ్గుద్ది అంటున్నారు. బాగానే కరెక్ట్గా 7 అంకెలాగా వస్తుందండి మొక్క. కానీ మొత్తం అంతా చదర మొక్క అండి. అక్కడ పైన ఉండే అడ్డగీత కానీ ఆ పొలం కానీ ఇక్కడ ఉండే ఇది కానీ మొత్తం అంతా చదరమే.
ఈ ఫ్రంట్ ఇది ఒక్కటి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు దారి ఉంది కాబట్టి చెట్టు ఇవతల నుంచి ఇక్కడ వరకు.